వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టినాను. నీకంత సీన్ లేదు, కవితకు తేల్చి చెప్పిన తెలంగాణ సమాజం అని చెప్పేసి నేను ఈ రోజున టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి మనం డిస్కస్ చేద్దాం. తాను కేసీఆర్ బిడ్డ అయినంత మాత్రాన, ఒక ముఖ్యమంత్రికి, ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురైనంత మాత్రాన, ఈరోజు కవిత వేస్తున్న అడుగులు నిజంగానే ఆమెకు అగ్ని పరీక్ష కాబోతున్నాయనేది ఈరోజు మున్సిపాలిటీ ఎన్నికలతో మరొకసారి ప్రూవ్ అయింది. లేటెస్ట్‌గా మనం చూసినట్లయితే జోగులాంబ జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీలో మెజారిటీ అక్కడ దాదాపు 10 వార్డులు ఉంటే 8 వార్డుల్ని ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కైవసం చేసుకుంది. అక్కడ వడ్డేపల్లి గ్రామం అది. వడ్డేపల్లి శ్రీనివాస్ అనే అతను అక్కడ ఆల్మోస్ట్ ఆయనే అక్కడ అభ్యర్థి కాబోతా ఉన్నారు. అలాంటి మున్సిపాలిటీ నుంచి. అయితే అలాంటి పరిస్థితి నుంచి అది ఫార్వర్డ్ బ్లాక్ అయినా సరే కవిత ఖాతాలో వేసే ప్రయత్నం జరిగింది బలవంతంగా. కొంతమంది ఆమె అభిమానులు కావచ్చు, ఆమెను ఫాలో అయ్యేవాళ్ళు కావచ్చు, ఆ వడ్డేపల్లి శ్రీనివాస్ గెలుపును తమ వైపుకు వేసుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఫార్వర్డ్ బ్లాక్ అంటే కవిత గతంలో సపోర్ట్ చేశారు. తన పార్టీ పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ కాలేదు కాబట్టి ఫార్వర్డ్ బ్లాక్ తరపున ఆమె తన అభ్యర్థులు నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఆ గెలిచిన బోడేపల్లి శ్రీనివాస్ కూడా కవిత అభ్యర్థే, కవిత నిలబెట్టిన అభ్యర్థి అని చెప్పేసి ప్రమోట్ చేసే ప్రయత్నం జరిగిందనమాట. ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళే 8 మంది గెలవడం జరిగింది అక్కడ. సో వీళ్ళందరినీ కూడా కవిత ఖాతాలో వేసే ప్రయత్నం చేస్తే స్వయంగా వాళ్ళలో గెలిచిన ఆ వడ్డేపల్లి శ్రీనివాసే వచ్చి ఈ రోజున అది కవితకు మాకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పేశారు ఆయన. మేము ఫార్వర్డ్ బ్లాక్ ఆఫీస్‌లోని బీఫామ్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ కవిత కూడా వచ్చారు అదే సమయంలో. అందుకని ఆవిడ ఇన్‌ఫ్లుయెన్స్ ఏదో మా మీద ఉందనుకుంటా ఉన్నారు గానీ, అసలు కవితకు మా ఎలక్షన్స్‌కు సంబంధమే లేదు అని తేల్చి చెప్పేశారు. ఒక షాక్ ఇచ్చారు. అయితే ఈరోజు ఇది నిజంగా ఆవిడకి షాక్. ఇది ఒక చిన్న ఎగ్జాంపులే కావచ్చు ఈరోజు కవితకి సంబంధించి. స్వయంగా గెలిచిన అభ్యర్థులే మాకు కవితతో సంబంధం లేదని చెప్తా ఉన్న తర్వాత కవిత ఈరోజు పార్టీ పేరుతో ఎందుకు ప్రయోగం చేయబోతా ఉందనేది ఎవరికీ అర్థం కాల. నిజంగా సరే, లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఆమె ఇరుక్కున్న విధానం ఏదైతే ఉందో ఈరోజు తెలంగాణ ప్రజలు ఆమెను ఎప్పటికీ క్షమించరు. అలాగని చెప్పేసి ఈరోజు ఆమె వ్యక్తిత్వ హననానికి కేటీఆర్ అండ్ బ్యాచ్ పాల్పడతా ఉంది. దాన్ని కూడా తెలంగాణ సమాజం హర్షించదు. ఇష్యూని ఇష్యూ లాగే చూడాలి. ఆ వ్యతిరేకిస్తే ఆ వ్యతిరేకతకు సంబంధించిన మాటలే మాట్లాడాలి. అంతేగాని ఆమెని క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం జరుగుతుంది సొంత రక్త సంబంధికుల్ని. అది మాత్రం ఎవరు క్షమించరు. జర్నలిస్ట్‌గా నేను కూడా దాన్ని హర్షించను. అయితే ఇక్కడ కవిత ఒక ముఖ్యమంత్రి కూతురు. అదే కదా ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ అయిన కేటీఆర్‌కి స్వయానా చెల్లె. అలాంటి కవిత లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కూరుకుపోయింది. లిక్కర్ స్కామ్ వ్యవహారంలో అడ్డంగా ఇరుక్కుంది అంటే ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌కి, మంత్రిగా ఉన్న కేటీఆర్‌కి తెలియకుండానే ఇంత తతంగం జరిగిందా? ఎవరైనా నమ్ముతారా? తెలంగాణ సమాజం దీన్ని అసలు యాక్సెప్ట్ చేసిందా? కవిత అరెస్ట్ అయినప్పుడు ఎక్కడో కేజ్రీవాల్ కోసం బీజేపీ పావులు కదిపితే, ఢిల్లీలో తీగలాగితే ఇక్కడెక్కడో తెలంగాణలోని, ఏపీలోని డొంక కదిలింది. సౌత్ కింగ్ పిన్‌గా ఈవిడ అరెస్ట్ కావడం జరిగింది. ఈవిడని అరెస్ట్ చేసింది ఈడీ తిహార్ జైల్లో పెట్టింది. ఆవిడ అరెస్ట్ చేస్తా ఉంటే ఈడీ అధికారులు తీసుకెళ్తా ఉంటే తెలంగాణ సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేసి పిడికిలి బిగించి మరీ జై తెలంగాణ అని చెప్పేసి. తెలంగాణకు అన్యాయం చేస్తా ఉన్నారు బీజేపీ అంతా కలిసి అని చెప్పేసి గగ్గోలు పెట్టారు ఆ రోజు కేటీఆర్. కానీ తెలంగాణ సమాజం ఎక్కడ కూడా కేటీఆర్‌ని గానీ, కవితని గానీ ఓన్ చేసుకోలేదు. కవిత అరెస్టు గురించి తెలంగాణ సమాజం పట్టించుకోలేదు. ఎందుకంటే అలా నెత్తిన పెట్టుకునే కేసీఆర్‌ని ఊరేగిన కారణంగానే ఈరోజు తెలంగాణకి ఈ పరిస్థితి. కాళేశ్వరం దగ్గర నుంచి ఫోన్ ట్యాపింగ్ దాకా. అందుకనే కవిత అరెస్ట్ అనేది స్వయంగా ఆమె చేసుకున్న స్వయం కృతాపరాధం. తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒక ఎమ్మెల్సీగా ఉండి కూడా ఆమె ఎంపీగా పనిచేశారు. ఎమ్మెల్సీ ఉన్నారు. మళ్ళీ పార్టీ అధికారంలో కూర్చుంటే మంత్రి కూడా అయ్యుండేవాళ్ళేమో. అంతకన్నా ఒక వ్యక్తికి కావాల్సింది ఏముంటుంది ఒక మహిళకు? ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని ఆమె లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఎలా ఇన్వాల్వ్ అయ్యారు? ఆమె ఈరోజు సమాజం ముందుకొచ్చి ఇవన్నీ మాట్లాడే ముందు ఆమె లిక్కర్ స్కామ్ వ్యవహారం గురించి ఆమె మాట్లాడగలదా? లిక్కర్ స్కామ్‌కి ఎందుకు పాల్పడింది? ఎక్కడెక్కడో కేజ్రీవాల్ వాళ్ళతో ఉన్న లింకులు ఈమెకి ఎందుకు బయటపడ్డాయి? లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఈమె ఎందుకు అక్రమంగా డబ్బులు సంపాదించాల్సిన అవసరం వచ్చింది? 3 పూట్ల తిండికి సరిపోతే సరిపోతుంది కదా! డబ్బులు మనకున్న ఫ్లెక్సిబిలిటీ ఎక్కడుంటుంది? ఎంత దూరం వెళ్తాం మనం? కుషన్ కోసం ఎంత దూరం వెళ్తాం? సింపుల్‌గా 3 పూట్ల తిండి, తిరగడానికి ఓ చిన్న మినిమమ్ మనకేదో ఒక వెహికల్ అవుంటే చాలు గదా! ఏ లోటు లేకుండా 3 పూట్ల ఎంత బతికినా సరిగ్గా మన క్రెడిబిలిటీ లేనప్పుడు, క్యారెక్టర్ లేనప్పుడు అలాంటి బ్రతుకు వేస్టే గదా! ఒక ముఖ్యమంత్రికి అపవాదొచ్చేలాగా ఆ ముఖ్యమంత్రి కూతురేయండి. నువ్వు చేసిన పని జీవితాంతం నీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా క్షమిస్తారా? సో, ఇది జేసిందావిడ. బయటకొచ్చింది జైలు నుంచి. బయటకొస్తే ఆ బయటికి తీసుకురావడం కోసమే తన తండ్రి చాలా కష్టపడ్డారు. అటు కేటీఆర్ గాని, ఇటు రేవంత్ రెడ్డి, ఇటు హరీష్ రావు గాని. సో, బయటకొచ్చిన తర్వాత ఆవిడని ఆదరించలేదు కాబట్టి ఆవిడ తిరుగుబాటు జెండా ఎగరేసింది. ఈరోజు ఆవిడ పార్టీ పెడతానంటే ఎమ్మెల్సీ పదవి కూడా ఆవిడ రాజీనామా చేసింది. సో, రాజీనామా చేసి బయట పార్టీ పెడతాను తెలంగాణ జాగృతి పేరుతో అనౌన్స్ చేశారు ఆవిడ. అయితే ఈరోజు ఆ పార్టీ పెడతాను కూడా ఎవరు హర్షించట్ల తెలంగాణ సమాజం. ఆవిడ దగ్గర లిక్కర్ స్కామ్ వ్యవహారంలో సంపాదించిన డబ్బులు చాలా ఉన్నాయి కాబట్టే పార్టీ పెడతానంటుంది అనే చర్చ జరుగుతోంది ఏ ఇద్దరు కలిసినా.
కవితకి సంబంధించి అంత సోబర్‌గా ఎక్కడా కూడా చర్చ జరగట్ల తెలంగాణ సమాజంలో. ఇంకా ఆవిడ తెలుసుకోవాల్సింది ఏందంటే, అసలు ఎక్కడా కూడా తెలంగాణ సమాజంలో ఆ వాక్యూమే లేదు ఇంకో కొత్త పార్టీ కోసం. ఈరోజు మనం జూస్తే పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి అటు ఏదైతే పంచాయతీల్లో గాని, అదేవిధంగా చూస్తే ఇటు మున్సిపాలిటీల్లో గాని కంప్లీట్‌గా హస్తగతం చేసుకుంటా ఉన్నారు. క్యాంకర్ చేసుకుంటా వస్తున్నారాయన. అసెంబ్లీ ఎలక్షన్స్, ఆ తర్వాత పార్లమెంట్, ఆ తర్వాత కంటోన్మెంట్ బై ఎలక్షన్, ఆ తర్వాత జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్, తర్వాత పంచాయతీలు, ఆ తర్వాత చూస్తే ఈరోజు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు. రేపో మాపో జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయబోయే అవకాశాలు క్లియర్‌గా కనిపిస్తా ఉన్నాయి. బీజేపీ కూడా రేస్‌లో వెనకబడతా ఉంది. రేవంత్ రెడ్డి పెడుతున్న ఎఫర్ట్ ముందు. అలాంటి పరిస్థితుల్లో నెక్స్ట్ ప్లేస్‌లో ఉంటే బీజేపీ ఉంటుంది. ఎందుకంటే బీజేపీ ఎంపీ ఎలక్షన్స్ మీద ఎంత ఫోకస్ పెట్టిందో, ఈసారి అధినాయకత్వం మారిన తర్వాత పూర్తి స్థాయిలో తాము కూడా తెలంగాణ ఎన్నికల మీద ఫోకస్ పెట్టాలని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. బీఆర్ఎస్ ఎలాగూ కూడా ఏమీ పెర్ఫార్మ్ చేయలేని స్థితిలో ఉంది కాబట్టి ఆ ప్లేస్‌కి తాము రావాలనుకుంటా ఉంటారు. సో, అలాంటి పరిస్థితుల్లో ఈరోజు బీజేపీ ఉంది. ఎంతో కొంత పెర్ఫార్మ్ చేసే స్థితిలో బీఆర్ఎస్ కూడా ఉంది. మరి అలాంటి సిట్యుయేషన్‌లో ఇంకో పార్టీకి అక్కడ స్థానం ఎక్కడ? తెలంగాణలో ఆల్రెడీ 3 పార్టీలు తన్నుకు ఉంటే ఇంకో కొత్త పార్టీకి స్థానం ఎక్కడుంది? మక్కలో పుట్టి పప్పులో అందమయ్యాయి అంటారు కదా! అలాంటి సిట్యుయేషనే కవితకు కూడా రాబోతోంది. ఈరోజు ఆమెకెవరు సలహా ఇచ్చారో పార్టీ పెట్టమని గాని, ఆవిడ మాత్రం బీఆర్ఎస్సే టార్గెట్‌గా వెళ్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్‌లో చాలా మంది నేతలు తనకు తెలిసిన వాళ్ళున్నారు. ఇన్ని రోజులు తన తండ్రితో నడిచిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా తన వైపుకొస్తే తన పార్టీ కోపపోతుంది అనుకుంటుంది. సేమ్ టీఆర్ఎస్ ప్రస్థానం కూడా అలాగే స్టార్ట్ అయింది. ఉద్యమం పేరుతో ఒక ఎమోషన్‌తో పార్టీ పెడితే ఇతర పార్టీల నుంచి తను తీసుకున్నారు గానీ కొత్తగా లీడర్‌ను తయారు చేయలా కేసీఆర్. సేమ్ జగన్మోహన్ రెడ్డి కూడా అంతే చేశారు. అందుకే ఒక్క ఓటమితో ఈరోజు వాళ్ళ ప్రస్థానాలు కూడా డిఫెన్స్‌లో పడ్డాయి. భవిష్యత్తు కూడా అంధకారంలో పడింది. సేమ్ కవితకు కూడా ఇదే పరిస్థితి రాబోతోంది. బీఆర్ఎస్ నేతలు మొత్తాన్ని తీసుకొని నేనే కొత్త పార్టీ పెడతానంటే, ఇంకా పైగా మళ్ళీ బీఆర్ఎస్‌ని క్లోజ్ చేయడం ఎందుకు? దాంట్లోనే ఉండి నువ్వే టేక్ ఓవర్ చేయొచ్చు కదా! అది సో, ఇదంతా నడుస్తున్న సమయంలో ఈరోజు ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులే గెలిచిన వాళ్ళే వచ్చి కవితకి మాకు సంబంధం లేదు అని చెప్తా ఉన్నారు అంటే, కవితకి ఎంతవరకు పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది అనేది ఆమె ఇంకొకసారి పునరాలోచించుకోవాల్సిన సందర్భం ఇది. సో, తాను బ్లంట్‌గా ముందుకు వెళ్తాను అంటే తనకి రిజల్ట్ ఎలా ఉండబోతుందనడానికి కూడా ఇదొక నిదర్శనం అనుకోవాలి ఈరోజు జరిగిన ఎన్నికను. సో, తెలంగాణ సమాజమే నీకు రాజకీయంగా నీకు ఇంక అవసరం లేదు మాకని చెప్పినట్లయింది ఈ సంఘటనతో.